రైట్ పవన్ సో ఈవీఎంలను ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి పిన్నెల్లికి హైకోర్టు ముందస్తు బెయిల్ జారీ చేసింది అండ్ దీనికి సంబంధించి కొన్ని షరతులు కూడా విధించడం జరిగింది. సో ఎక్కడ కూడా అంటే జూన్ 6వ తారీఖు వరకు ఆయన పైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అండ్ అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా పిన్నెల్లి వ్యవహారానికి సంబంధించి ఆయన ఎక్కడున్నారు ఏంటి అనేది పోలీసులకు అయితే సమాచారం లేదు. మీడియాలో మాత్రం ఆయన అదుపులోకి తీసుకున్నారు అన్న వార్తలు అయితే వస్తున్నాయి కానీ దీనికి సంబంధించి పోలీసులు మాత్రం ఆ వార్తని ఖండిస్తున్నారు. నిజమే, అంటే కోర్టు కూడా చెప్పింది నిరంతరం ఆయన ఎక్కడికి వెళ్తున్నారో పర్యవేక్షించాలి, ఆయన పైన నిఘా పెట్టాలని. కానీ ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తా. చూస్తే పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఈవీఎంలను ధ్వంసం చేసిన వ్యవహారంలో మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఊరట లభించింది. ఆయనకు షరతులతో కూడిన మధ్యంతర ముందస్తు బెయిల్ను హైకోర్టు మంజూరు చేసింది. జూన్ 6 వరకు ఆయన్ను అరెస్టు చేయొద్దని, తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ఆయన కదలికలను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు నిఘా ఉంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని ఆదేశించింది. ఆయన వెంటే 4 వ్యక్తులకు మించి ఉండకూడదని కూడా తేల్చి చెప్పింది. ఆయన దర్యాప్తులకు ఆటంకం కలిగించడం గాని, సాక్షులను బెదిరించడం గాని చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. మధ్యంతర ముందస్తు బెయిల్ సమయంలో ఎలాంటి నేర ఘటనలకు పాల్పడడానికి వీల్లేదని కూడా ఆదేశించింది. విచారణను జూన్ 6వ తేదీ వరకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి గురువారం రాత్రి ఆదేశాలిచ్చారు. ఇదిలా ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాగుడు మూతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆయన ఇంకా పరారీలోనే ఉన్నారు. ఆయన పట్టుకునేందుకు వరుసగా 2వ రోజు కూడా పోలీసుల వేట కొనసాగింది. ఒక దశలో పిన్నెల్లి పల్నాడు జిల్లా నరసరావుపేట కోర్టులో లొంగిపోతారు అని సోషల్ మీడియా ప్రచారం జరిగింది. దీంతో కోర్టు వద్ద పోలీసులు మోహరించారు. అయినా పిన్నెల్లి ఆచూకీ పోలీసులకు లభించలేదు. ఆయన్ను అరెస్ట్ చేశారని వచ్చిన వార్తలను పోలీసులు ఖండించారు. ఈ నెల 13న పోలింగ్ రోజున మాచర్ల నియోజకవర్గం రెండచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో పిన్నెల్లి చెలరేగిపోయారు. అక్కడ టీడీపీకే ఎక్కువ ఓట్లు పోలవుతున్నాయి అని, తనకు ఓట్లు వేయడం లేదు అన్న అక్కసుతో బరితెగించారు. పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశించి ఈవీఎంను ఎత్తి నేలకేసి కొట్టారు. 14వ తేదీన మాచర్లలోని తన ఇంటి నుంచి పరారయ్యారు. ఆ సమయంలో హౌస్ అరెస్ట్ లో ఉన్న ఆయన తప్పించుకునేందుకు పోలీసులు సహకరించారు అన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈవీఎంను పగలగొట్టిన వ్యవహారాన్ని ఈసీ సీరియస్ గా తీసుకుని ఆయన అరెస్టును ఆదేశించింది. దీంతో పోలీసులకు దొరకకుండా హైదరాబాద్, ఆ చుట్టుపక్కల జిల్లాలో పిన్నెల్లి సోదరులు షెల్టర్ తీసుకున్నారు అని ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు సోదరులిద్దరూ విదేశాలకు వెళ్లిపోయారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. వారిద్దరూ తమిళనాడులో తలదాచుకుంటున్నారు అనే వదంతులు వ్యాపించాయి. అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ, 4 సర్కిల్ ఇన్స్పెక్టర్ల నాయకత్వంలోని 8 బృందాలు పిన్నెల్లి సోదరుల కోసం గాలిస్తున్నాయి. రైట్, ఈవీఎంల ధ్వంసం కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్టు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా ఉంది. త్వరలోనే అరెస్టు చేసి తీర్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, గుడ్ మార్నింగ్. అప్డేట్స్ ఏంటి వీటికి సంబంధించి? పవన్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఎన్నికల్లో పోటీ చేసిన పలువురు అభ్యర్థులకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది. వీళ్ళని జూన్ 6వ తేదీ వరకు కూడా అరెస్ట్ చేయవద్దు అని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో వీళ్ళు ఆ కాన్స్టిట్యున్సీలకు కూడా వెళ్ళకూడదు అని చెప్పి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో ఈ లోపు ఎటువంటి హింసాత్మక సంఘటనలకు కూడా పాల్గొనకూడదని, అదేవిధంగా క్రిమినల్ వైలెన్స్ లో కూడా ఉండకూడదు అని చెప్పి కూడా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే అంటే ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి తీరుతామని అని చెప్పి ప్రకటించడమే కాకుండా ఆయనపై సీరియస్ నేరాలు ఉన్నాయి అని కూడా స్పష్టం చేసింది. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా సీరియస్ గా ఉంది అని చెప్పి నిన్న ఈఓ ముఖేష్ కుమార్ మీనా మీడియాతో చెప్పారు. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు తాడిపత్రి టీడీపీ తరఫున పోటీ చేసిన అశ్మిత్ రెడ్డి, వైసీపీ తరఫున పోటీ చేసిన కేతిరెడ్డి పెద్దారెడ్డి, చింతమనేని ప్రభాకర్ తో పాటు పలువురు అభ్యర్థులు తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పి హైకోర్టును అభ్యర్థించారు. నిన్న వీటన్నింటినీ కలిపి హైకోర్టు విచారించింది. విచారించిన నేపథ్యంలోనే జూన్ 6వ తేదీ వరకు కూడా వీళ్ళకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నామని, 6వ తేదీన వీళ్ళు మళ్ళా కోర్టులో విచారణ ఉంటుంది అని కూడా స్పష్టం చేసింది. ఇప్పటి వరకు కూడా వీళ్లపై 7 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లు ఉన్నాయని, అందువలన సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 7 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లు ఉండటంతో వీళ్ళకి ముందస్తు ఇవ్వాలి అని చెప్పి
కూడా వాళ్ళ తరపు న్యాయవాదులు అభ్యర్థించారు. దీంతో కోర్టు ఈ వాదనలను పరిగణలోకి తీసుకుంది. అయితే ప్రభుత్వం తరపున న్యాయవాదులు మాత్రం తమకు వేరే సెక్షన్లు ఏమైనా ఉంటే ప్రభుత్వాన్ని అడిగి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని చెబుతామని, అందువలన తమ వాదనలు వినిపించేందుకు వాయిదా వేయాలి అని చెప్పి కోరారు. అయినప్పటికీ కూడా కోర్టు వీళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తుంటాం, కౌంటింగ్ ప్రక్రియ కూడా ముందుండటంతో దానికి సమాయత్తం అయ్యేందుకు వీళ్ళకి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నామని, ఇదే సమయంలో వీళ్ళపై ఉన్న సెక్షన్లన్నీ కూడా 7 సంవత్సరాల లోపు శిక్ష పడే సెక్షన్లు కావడంతో ముందస్తు బెయిల్ అభ్యర్థనను పరిగణలో తీసుకుంటున్నట్టు కూడా కోర్టు ప్రకటించింది. అందువల్లనే జూన్ 6వ తేదీ వరకు కూడా వీళ్ళకి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. పవన్. రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.